హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో మన ఛానల్లో బేబీకి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని టిప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే బేబీకి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి. మన ఛానల్లో ప్లేలిస్ట్లో బేబీ కేర్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. సో బేబీ కేర్ అనే ప్లేలిస్ట్లో బేబీకి సంబంధించిన అన్ని వాళ్ళ డైట్ చార్ట్స్ కానీ, లేదంటే వాళ్ళ గ్రోత్ గురించి కానీ, లేదంటే మంత్లీ వాళ్ళు డెవలప్మెంట్ అండ్ స్కిల్స్ గురించి కానీ, అండ్ అలాగే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ కోల్డ్ కాఫ్ ఇలాంటివి కానీ, ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి ఆ బేబీ కేర్ ప్లేలిస్ట్లో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పేయండి. అండ్ అలాగే ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళు తప్పకుండా మన వీడియోస్ అనేవి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నీడ్ ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాము. సో ఈరోజు ఏంటంటే మనకి సమ్మర్ రాబోతుంది. మరి సమ్మర్లో చాలామందికి ఏంటంటే ఎక్కువగా ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేడి చేయడము. సో ఇలా వేడి చేయడం కానీ, లేదంటే బాడీ టెంపరేచర్ అనేది కాస్త హైగా ఉండడము, కొంచెం లైట్గా ఫేవరిష్గా ఉండడము, ఇలాంటివన్నీ కూడా మనం సమ్మర్లో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటివి మనం అవాయిడ్ చేయడానికి, అలాగే బాడీ టెంపరేచర్ని కూల్ చేసుకోవడానికి ఏ టిప్స్ యూస్ చేయాలో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. సో ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఏంటంటే 6 months అబోవ్ బేబీస్ కానీ, లేదంటే 1 year దాటిన వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు అందరూ యూస్ చేయొచ్చు అనమాట. సో 6 months అబోవ్ బేబీస్, 1 year దాటిన వాళ్ళు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే బాడీ టెంపరేచర్ కూల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉండాలి ఫ్రెండ్స్. దీనికైతే వాటర్ తాగాలి. ఖచ్చితంగా 6 months అబోవ్ బేబీస్కి వాటర్ అనేది పట్టవచ్చు. కాచి చల్లార్చిన వాటర్ మాత్రమే పట్టాలి. అండ్ అలాగే వాటర్ ఒక్కటే తాగడం వల్ల మనం హైడ్రేటెడ్గా ఉండడం కానీ, లేదంటే మన ఎనర్జీ లెవెల్స్ అనేవి కరెక్ట్గా ఉండడం కానీ జరగదు. సో వాటర్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్, లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ కూడా, ఎనర్జీ ఇచ్చే ఫ్లూయిడ్స్ కూడా మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు 6 months అబోవ్ బేబీస్కి ఎవరైతే బాడీ టెంపరేచర్ ఎక్కువగా అనిపించినా కానీ, లేదంటే వేడి చేసింది అని అనిపించినా కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూజ్ చేయవలసిన టిప్ ఏంటంటే ఎండు ద్రాక్ష వాటర్ కానీ, లేదంటే ఎండు ఖర్జూరం వాటర్ కానీ పట్టాలి. దీనికి ఏంటంటే మనం హాఫ్ గ్లాస్లో మనం ఒక 5 to 6 కానీ, చిన్నపిల్లలకి అయితే 2-3 సరిపోతాయి. 6 months అబోవ్ బేబీస్కి 2-3 సరిపోతాయి. 1 year దాటిన వాళ్ళకి 5 కానీ 6 కానీ, లేదంటే పెద్దవాళ్ళు ఒక 10 అలా తీసుకొని ఎండు ద్రాక్ష కానీ, ఎండు ఖర్జూరం అయితే 2-3 సరిపోతాయి ఫ్రెండ్స్. తీసుకొని మినిమం 3 గంటలు అయినా సరే వాటర్లో అనేవి నానపెట్టాలి. ఇలా వాటర్లో నానపెట్టి తర్వాత మనం హ్యాండ్ మ్యాష్తో చేసి చిన్నపిల్లలకైతే స్టెయిన్ చేసి ఇచ్చేయచ్చు. సో ఎండు ఖర్జూరం వాటర్ కానీ, లేదంటే ఎండు ద్రాక్ష వాటర్ కానీ ఇలా నానపెట్టుకుని తాగడం వల్ల బాడీలో టెంపరేచర్ అనేది చాలా కూల్ అవుతుంది ఫ్రెండ్స్. బాడీ అనేది కూల్గా ఉంటుంది. అండ్ చాలామంది చిన్నపిల్లలకి పొట్ట కూడా చాలా వేడిగా ఉంటుందన్నమాట. సో ఇలా పొట్ట కూడా వేడి అనేది తగ్గుతుందన్నమాట. సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా పాటించండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పాటించవచ్చు ఇప్పుడు. సో ఖచ్చితంగా ఈ టిప్ అయితే పాటించండి. ఇక నెక్స్ట్ ఏంటంటే మనం వాటర్ ఒక్కటే తాగడం వల్ల కానీ, లేదంటే ఈ వాటర్ తాగడం వల్లే మనం ఎనర్జీ అనేది, సమ్మర్లో మనకి ఎనర్జీ అనేది రాదు. అండ్ అలాగే డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం అనమాట. సో ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. వాటర్తో పాటు మనం బార్లీ, అలాగే మజ్జిగ, ఇంకేమైనా లిక్విడ్స్ ఉంటాయి కదా, కోకోనట్ వాటర్, ఇలాంటివన్నీ కూడా తాగుతూ ఉండాలి. సో ఖచ్చితంగా బార్లీ తాగడం, మజ్జిగ తాగడం వల్ల ఏంటంటే బాడీ అనేది చాలా వరకు కూల్ అవుతుంది. మజ్జిగలో కాస్త జీలకర్ర అనేది వేసుకొని కాసేపు ఒక 2-3 hours అందులో మజ్జిగలో జీలకర్ర అనేది నానబెట్టుకొని, అది నానిన తర్వాత 2-3 hours తర్వాత ఆ మజ్జిగ అనేది మనం తాగొచ్చు. దీనివల్ల కూడా బాడీ అనేది చాలా వరకు కూల్ అవుతుందన్నమాట. అండ్ అలాగే బార్లీ ఉంటాయి కదా, బార్లీ కాసుకొని బార్లీ తాగొచ్చు. ఇక లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో చెరుకు రసం కానీ, లేదంటే కోకోనట్ వాటర్ కానీ, ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది. ఎక్కువ వాటర్ కంటెంట్ మనం తీసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే మన బాడీ అనేది కూల్గా ఉంటుందన్నమాట. టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సబ్జా వాటర్ ఫ్రెండ్స్. సబ్జా వాటర్ తాగడం వల్ల కూడా బాడీ టెంపరేచర్ అనేది చాలా కూల్ అవుతుందన్నమాట. మనకి సబ్జా గింజలు దొరుకుతాయి కదా, బ్లాక్ కలర్లో ఉంటాయి. ఆ సబ్జా గింజలు ఏంటంటే ఒక గ్లాస్లో 1 స్పూన్ వేసుకొని దాన్ని ఒక 3 hours వరకు, మినిమం 3 hours అనేవి నానపెట్టాలి ఫ్రెండ్స్. లేదంటే ఓవర్ నైట్ అనేవి సోక్ చేసుకొని మార్నింగ్ టైంలో తాగొచ్చు. సో ఇలా అవి నానిన తర్వాత ఆ వాటర్ తీసుకోవడం వల్ల కూడా బాడీ టెంపరేచర్ అనేది చాలా కూల్ అవుతుంది. ఇది 6 months అబోవ్ బేబీస్ కూడా పట్టవచ్చు ఫ్రెండ్స్. 6 months అబోవ్ బేబీస్కి 2-3 spoons అనేవి సరిపోతాయి. అండ్ అలాగే 1 year దాటిన వాళ్ళకి హాఫ్ గ్లాస్ అనేది సరిపోతాయి. పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. ఇవన్నీ కూడా అందరూ పాటించవలసిన టిప్స్. అలాగే చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ డైరెక్ట్ సన్లైట్కి ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ అవ్వదు ఫ్రెండ్స్. మిట్ట మధ్యాహ్నం మాటలు బయటకు వెళ్ళడం ఇలాంటివి చేయొద్దు. చిన్నపిల్లలు కూడా బయటకు తీసుకెళ్ళొద్దు. మార్నింగ్ టైమ్స్లో కానీ, ఈవినింగ్ 4 దాటిన తర్వాత కానీ మీరు ఆ బయటకు వెళ్ళే పనులు అనేవి చూసుకోండి. చిన్నపిల్లల్ని, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని ఏంటంటే మిట్ట మధ్యాహ్నం మాటలు బయటకు అనేది తీసుకెళ్ళొద్దు. అండ్ అలాగే ఎప్పుడు కూడా మనం రూమ్ టెంపరేచర్ అనేది నార్మల్ టు కూల్గా ఉంచుకోవాలి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం టెంపరేచర్ అనేది కాస్త కూల్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. వాళ్ళకి మరీ ఎక్కువ హీట్గా ఉన్న ఎండకి మళ్ళీ వాళ్ళకి చిరాకు వచ్చిన ర్యాషెస్ రావడం కానీ, లేదంటే వాళ్ళకి చిరాకుతో ఆ ఏడుపు వల్ల కూడా వేడి చేస్తుందన్నమాట. బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి చాలా ఇరిటేషన్గా ఉంటుంది. సో దాని గురించి అయితే
కొంచెం టెంపరేచర్ అనేది కూల్గా ఉండేలాగా చూసుకోండి. అలా అని చెప్పేసి ఏసీలు కానీ కూలర్స్ కానీ వాళ్ళకి దగ్గరగా పెట్టేయడం, ఏసీలు అనేవి బాగా లో టెంపరేచర్స్లో పెట్టడం ఇలాంటివి కూడా చేయొద్దు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా నార్మల్ టు జస్ట్ నార్మల్ కూల్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోండి. అండ్ అలాగే చాలామందికి ఏంటంటే సమ్మర్లో చిన్నపిల్లలకి కానీ యూరిన్ పాస్ చేసినప్పుడు ఏంటంటే మంట రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇలా మంట వచ్చినప్పుడు చాలామంది ఎస్పెషల్లీ మదర్స్ చెప్తున్నారు, అక్క మా బేబీ టాయిలెట్ పాస్ చేసిన తర్వాత ఏడుస్తుంది అని చెప్పేసి. సో ఇది కూడా వేడి చేయడానికి ఒక రీజన్ అనమాట. సో ఇలా వేడి చేసినప్పుడు ఏంటంటే మీరు బాడీని కూల్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయాలి. బేబీని హైడ్రేటెడ్గా ఉంచాలి. లిక్విడ్స్ అనేవి ఎక్కువగా పడుతూ ఉండాలి. సో ఇలా లిక్విడ్స్ అనేవి ఎక్కువగా పట్టడము, మజ్జిగ, బార్లీ లాంటివి తాగడం వల్ల కూడా మనం ఈ బాడీ టెంపరేచర్ అనేది కూల్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనం బాడీ టెంపరేచర్ అనేది కూల్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ నచ్చే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.